కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 91 మంది అభ్యర్థుల నామినేషన్‌ను ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అమలాపురం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముమ్మడివరం అసెంబ్లీకి 15, పి గన్నవరం 14, అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో 13 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలనల సమక్షంలో అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగిందని కలెక్టర్ శుక్లా తెలియజేశారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సో అందరికీ నమస్కారం. ఈరోజు 29th ఏప్రిల్ రోజున 3 PM విత్డ్రాల్కి లాస్ట్ టైం అయిపోయింది. విత్డ్రాల్ అయిన తర్వాత ఈరోజు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా జరిగింది. మన అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన సింగిల్ బ్యాలెట్ యూనిట్ 15 కంటెస్టింగ్ క్యాండిడేట్తో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దీని తర్వాత ఈరోజే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్, అంటే జిల్లాలో 1644 పోలింగ్ స్టాఫ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏ స్టాఫ్ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది, అది కూడా ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ర్యాండమైజేషన్ ద్వారా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎన్ఐసి నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ ఈరోజు జిల్లాకి వచ్చి రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో, తర్వాత అబ్జర్వర్ సమక్షంలో, పొలిటికల్ పార్టీ సమక్షంలో కూడా ఈ సెకండ్ సెట్ ఆఫ్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తారు అది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 2 days బిఫోర్ ఎలక్షన్కి 2-3 days బిఫోర్ మళ్ళీ థర్డ్ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అప్పుడే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమైజేషన్ చేసినప్పుడు కొన్ని ఈసీఐ నిబంధన ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎవరు కూడా సేమ్ నేటివ్ కాన్స్టిట్యున్సీలో డ్యూటీ రాదు, ఎక్కడ నివాసం ఉంది అక్కడే డ్యూటీ రాదు. తర్వాత వర్కింగ్ కాన్స్టిట్యున్సీలో కూడా డ్యూటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక ఎక్సెప్షన్ దీనిలో ఏమంటే, లేడీస్ ఉంటే వాళ్ళకి వర్కింగ్ కాన్స్టిట్యున్సీలోనే డ్యూటీ పడుతుంది. ఇది ఒక చిన్న క్లారిఫికేషన్. మామూలుగా ఎక్కడ ఓట్ ఉంది, ఎక్కడ నేటివ్ ఉన్నారు, ఎక్కడ రెసిడెంట్ ఉన్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ డ్యూటీ రాదు. కానీ లేడీస్ ఉంటే వాళ్ళు వర్కింగ్ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ డ్యూటీ పడుతుంది. దీంతో పాటు ఒకే ఆఫీస్లో పని చేసిన వాళ్ళు ఇద్దరికి ఒకే పోలింగ్ స్టేషన్లో కూడా డ్యూటీ పడుతుంది. అది కూడా ఈసారి కొత్త ఫీచర్ తీసుకోవడం రావడం జరిగింది. దీంట్లో కూడా మ్యాక్సిమం మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఫోకస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్లో కొంత అంగన్వాడీ వర్కర్స్కి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఓపీఓ కింద వాడతాము. అది కూడా మ్యాక్సిమం ఒక పోలింగ్ స్టేషన్లో ఒక అంగన్వాడీ మ్యాక్సిమం. ఈ విఎస్ ఎంప్లాయీస్ కూడా గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఓపీఓగా మాత్రమే, అది కూడా మ్యాక్సిమం ఒక పోలింగ్ స్టేషన్లో ఒక స్టాఫ్కి పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్లో ప్రతి లొకేషన్కి ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా పెట్టడం జరుగుతున్నాయి. సో జిల్లాలో ఆల్మోస్ట్ 500+ మైక్రో అబ్జర్వర్స్, మామూలుగా వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీ, పోస్టల్ ఎంప్లాయీస్ మరియు ఓఎన్జీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 2 days జనరల్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో వాళ్ళ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్లో ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు. తర్వాత జిల్లాలో 50% పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతుంది. అంటే అక్కడే జరుగుతున్న ప్రతి అంశాలకి డైరెక్ట్ ఫీడ్ కలెక్టరేట్కి రావడం జరుగుతుంది. ఇది తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఇమీడియట్గా సింబల్ అలాట్ అయింది కాబట్టి ఈరోజే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఈవీఎం ప్రింటింగ్, అంటే ఈవీఎం బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మేము ఇప్పుడు టీమ్స్ పంపిస్తున్నాము. ఇది ఈవీఎం వచ్చేసి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ కర్నూలులో ప్రింటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ మనకి కాకినాడలో ప్రింటింగ్ చేస్తున్నాము. సో అది కూడా తొందరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్లో ఈవీఎం కమిషనింగ్
అంత తొందరగా చేయాలి, దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజులో ప్రతి ఉద్యోగాలకి, ప్రతి ఎంప్లాయీకి ఓట్ హక్ కల్పాలి మన ఆలోచన. దీనికోసం ఆల్రెడీ ఒకసారి ట్రైనింగ్ చేయడం జరిగింది. దీనికోసం ఈసారి కూడా సిఇఓ ఆఫీస్ నుంచి కూడా చాలా ఒక పద్ధతి ప్రకారం మనం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే 5th, 6th and 7th మేకి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. అంటే 13 రోజున ఎవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి ఓట్ హక్ ఇవ్వడం కష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక వారం ముందే మనం 5th, 6th పిఓస్ని, ఏపీఓస్ని, ఓపీఓస్ కోసం ఏర్పాటు చేస్తున్నాము. 6th and 7th పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీస్ అంటే సో ఆ టైంలో కొంతమంది డాక్టర్స్కి, నర్సెస్కి డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ రోజు హక్ వాడలేరు కాబట్టి వాళ్ళకి ఒక వారం ముందు ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ 6వ స్థాయిలో, సో జిల్లాలో 7 కాన్స్టిట్యుయెన్సీ ఉంది కాబట్టి 7 పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ ఓటు ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ముందే ఓటు వేసుకోవచ్చు. వాళ్ళు ఓట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటే కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ జిల్లాలో అంటే ఇక్కడే ఉంటున్నారు కానీ ఓట్ పక్కనే కాకినాడలో, రాజమండ్రిలో, వెస్ట్ గోదావరిలో ఉంది. వాళ్ళు వెస్ట్ గోదావరి, కాకినాడ, ఈస్ట్ గోదావరి వెళ్ళడానికి అవసరం లేదు. వాళ్ళ కోసం కూడా మనం ఇక్కడే మంచి సౌకర్యాలు పెడుతున్నాము. వాళ్ళకి మనం ఇక్కడే ఓట్ హక్ అరేంజ్ చేసినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీలో వర్క్ చేస్తున్నారు ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఓట్ హక్ వినియోగం చేసుకోవచ్చు. 5th, 6th, 7th అయిన తర్వాత వెంటనే హోమ్ ఓటింగ్ కూడా. సో జిల్లాలో ఆల్మోస్ట్ 1200 మెంబర్స్ హోమ్ ఓటింగ్కి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి కూడా 2 ఫేజెస్లో 7th, 8th and 9th, 10th మన ఆర్ఓస్ ద్వారా, హోమ్ ఓటింగ్ టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు నా సైడ్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏమేం ప్రోగ్రెస్ ఉంది అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్.